పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజు వేలాది మంది ప్రజలు వచ్చే తిరుపతిలో ప్రయాణికుల పరిస్థితి మరింత ఇక్కట్లు పడుతున్నారు. ఓవైపు బస్టాండ్లలో పెద్ద నోట్లు తీసుకోవడం లేదు, మరోవైపు హోటళ్లు ఇతర మార్కెట్లలో కూడా నిరాకరిస్తున్నారు. ఇప్పుడు మేము ఎలా వెళ్లాలి అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఓవర్ టు దామోదర్. గత రాత్రి హఠాత్తుగా 500 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల చాలా వరకు ప్రజలు స్వాగతిస్తున్నప్పటికీ చిల్లర లేక ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఏటీఎంలను నిన్న రాత్రి 12 గంటల నుంచి ఆపివేయడంతో ఏటీఎంలో నుంచి డబ్బులు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు 100 రూపాయల నోట్లు మాత్రమే బయట చెల్లుబాటు అవుతుందన్న ప్రచారం రావడంతో పూర్తి స్థాయిలో 500 1000 రూపాయల నోట్లు ఉన్నవారు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఇది తిరుపతికి వచ్చే ప్రయాణికులకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం కల్పిస్తుంది. ప్రతిరోజు 50 నుంచి 60 వేల మంది భక్తులు తిరుపతికి వస్తున్నారు. వీరంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఏర్పడుతుంది. మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. వారిని అడిగి చెప్దాం. చెప్పండి, మీరు నిన్న రాత్రి బస్సు ఎక్కినప్పుడు ఈ విషయం మీకు తెలిసిన? లేదండి, తెలియదండి. మరి ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు మీరు? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అంటే నా ఫ్రెండ్ని అడిగితే తెలిసింది నాకు ఇప్పుడు. ఎందుకంటే ఏటీఎంస్ పనిచేయవు అని, 500 1000 రూపాయల నోట్లు సరిగా పనిచేయట్లేదు, తీసుకోవట్లేదు అని. సో ఇంక నేనేం చేసేది, ఇంక మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి 100 రూపాయల నోట్లు నాకు ఉంటే ఇవ్వండి అని చెప్పి నేను కనీసం నాది ఇక్కడ నుంచి పక్క ఊరు కాబట్టి నాకు సరిపోయింది. ఎందుకంటే నేను ఫ్రెండ్స్ని అడిగి తీసుకొని పోతాను. కాకపోతే మళ్ళీ టూరిస్టులు యాత్రికులు వచ్చినప్పుడు వస్తే వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఎలా ఎదుర్కోవాలి? సో ఇంకేం చేస్తాము? సో గవర్నమెంట్ ముందే ఇలాంటివి ఆలోచించి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండి సో ముందు నుంచి ఒక 2 రోజులు ముందుగా అనౌన్స్ చేస్తే బాగుంటుంది. లేకపోతే ఇటువంటి చూడండి జనాభా, అసలు తిరుపతి బస్టాండ్ ఎలా ఉంటుందో, కానీ ఇప్పుడు చూస్తే ఖాళీగా ఉంది. సో నేను ఎంత ఇబ్బంది పడుతున్నానంటే నైట్ జర్నీ చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నేను. సో నేను వేరే ఊరు వెళ్ళాలి. ఇప్పుడు ఏటీఎం చూస్తే ఏటీఎంస్ లేవు. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఎక్కడికి వెళ్ళాలి? చేతిలో రూపాయి లేదు. ఏదో ఏటీఎంస్ పనిచేస్తాయని చెప్పి వచ్చాను, కానీ ఇక్కడ చూస్తే ఒక ఏటీఎం పని చేయట్లేదు. అంత 500 ఉండదు, వాళ్ళకి ఛాన్స్ లేదు. మేము బెంగళూరుకి పోవాలా, మేము ఎలా పోవాలా? అది ఇండియా తప్ప బిఫోర్ 15 days బ్యాక్ మాకు చెప్పినామంటే మేము చిల్లర అంతా తీసుకుంటాం. ఇప్పుడు మేము కొన్నికి పోవాలని వచ్చినాము, అంతా 500,000 ఉంటుంది. మేము ఎలా పోవాలి సార్? చూడండి ఎంత 500 ఉండదు. ఇప్పుడు ఎవరు అడిగితే డబ్బు లేదండి. మేము టిఫాన్ చేయాలంటే మా దగ్గర డబ్బు లేదు. మేము ఎలా ఉండాలి? తిరుపతి కొండకెళ్ళి దర్శనానికి వచ్చినాము, మళ్ళీ బెంగళూరుకి పోవాలి, మా దగ్గర డబ్బు లేదు. ఎవరు అడుగుతారు లేదు లేదు అని చెప్తున్నారు. మేము ఎలా సార్ పోవాలి చెప్పండి సార్ మీరే. ముఖ్యంగా భక్తులు తిరుమలకి వచ్చే భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి దగ్గర కేవలం గతంలో 500 1000 రూపాయల ట్రాన్సాక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల వారు అదే డబ్బులను తీసుకుని ఇక్కడికి వచ్చి ఇప్పుడు తిరుమలకి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని కన్నీళ్ల పర్వంతరం అవుతూ మనతో మాట్లాడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఏర్పడుతుంది. వారికి బస్సుల్లో కేవలం 500 1000 మాత్రమే ఇవ్వడంతో వారికి చిల్లర ఇవ్వడానికి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. మనతో మాట్లాడడానికి ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. మీరు చెప్పండి, ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు నిన్న రాత్రి నుంచి మీరు? మాకు 500 కాగితాలు 1000 కాగితాలు ఇచ్చారు ప్యాసింజర్. వాళ్ళ దగ్గర మేము తీసుకున్నాం, కానీ మేము చిల్లర ఇవ్వడానికి వాళ్ళకి లేదు. టోల్ గేట్లు అడిగినా కానీ చిల్లర ఇవ్వలేదు. ఇందాక 2 గంటల నుంచి అన్ని సార్లు తిరిగినా కానీ వాళ్ళు ఏటీఎంల దగ్గరికి వెళ్ళారు, ఏటీఎంలు లేవు, మొత్తం బంద్ చేశారు. నేను అతనికి చిల్లర 300 రూపాయలు ఇవ్వాలి, ఆయన ఏటీఎం పెట్టుకొని తిరిగాడు. కానీ ప్రతి ఒక్కరిని అడిగాను, ఎవరు కూడా ₹1 చిల్లర ఇవ్వట్లేదు మాకు. ఇదండి జరిగేది. మరి మీరు దీనికి ఏం చేయాలని మీరు ఆఫీసర్లు ఏమన్నా అడిగారు? మా ఆఫీసర్లు కూడా మాకేం చెప్పలేదండి. మా ఆఫీసర్లు చెప్తే మేము లైన్లో ఉండేవాళ్ళం. మా ఆఫీసర్లు కూడా మాకేం చెప్పలా. హఠాత్తుగా దారిలోకి వచ్చిన తర్వాత ఇట్లా జరిగింది. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్యాసింజర్తో కూడా మేము తిట్లు తినాల్సిన పొజిషన్లో ఉన్నాం. టోల్ గేట్లు ఎలా ఇబ్బంది? టోల్ గేట్లలో వచ్చాక వాళ్ళు కూడా 100 200 ఇస్తేనే తప్ప 500 కాగితం 1000 కాగితం ఇస్తే ఒక్కటి కూడా తీసుకోలేదు. అరగంట ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి వచ్చామండి. 6ంటికి రావాల్సిన వాళ్ళు ఈ టైం అయింది వచ్చేసరికి. చాలా ఇబ్బందికరంగా ఉందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము తిరువూరు నుంచి తిరుపతి అండి. అందరూ 500 కాగితాలే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అక్కడక్కడ మార్చుకుంటూ వచ్చామండి. ఇప్పుడు దాకా అయితే మళ్ళీ సాయంత్రం వెళ్ళడానికి చేంజ్ లేదు. ఎవరిని అడిగినా లేదంటున్నారు. ఇది అనుకోకుండా దారిలోకి వచ్చాక మాకు తెలిసింది. ఎక్కాక మరి ప్యాసింజర్ని వదిలిపెట్టి రాలేం కదా, వాళ్ళందరినీ పిలుచుకొచ్చి మరి వాళ్ళకందరికీ చేంజ్లు ఇచ్చి అడ్జస్ట్మెంట్ చేసి వచ్చాం. సాయంత్రం పరిస్థితి ఏంటంటే చేంజ్ లేదు. ఇప్పుడు వెళ్ళాలంటే అన్నీ 500 కాగితాలే ఉన్నాయి. టోల్ గేట్లు కాడ కూడా తీసుకోవట్లేదు వాళ్ళు. మీరు ఎక్కడ వెళ్ళాలి? నేను కోడూరు నుంచి వస్తున్నాను. నా దగ్గర 500 రూపీసే ఉన్నాయి.
అది కండక్టర్కి ఇస్తే ఆయన తీసుకోవటంలా 500 లేదు సార్, చాలా ఇబ్బంది పడ్డాము 500s అని అన్ఎక్స్పెక్టెడ్గా నైటే అనౌన్స్ చేస్తే చాలా కష్టం కదా. కొంచెం స్పాన్ ఆఫ్ టైం అట్లీస్ట్ 1 వీక్ 4 days ఇస్తే మనం చేంజ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. చేంజ్ లేక చాలా ఇబ్బంది పడడం. ఈ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా, స్వాగతిస్తున్నారు? డెఫినెట్లీ ఇది అఫ్కోర్స్ మంచిదే కావచ్చునేమో, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా చేయకూడదు కదా. సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది. ఏదో 1500 పెట్టుకొని ఉంటాం అనుకోండి. ఇప్పుడు కోడూరు వెళ్ళాను నేను మ్యారేజ్ కానీ, వస్తుంటే కండక్టర్ గారు 500 చేంజ్ ఇచ్చేదానికి కుదరదు సార్, ఇవ్వకూడదు అట్లానే, లేదు తీసుకోకూడదని ఇబ్బంది పెట్టాడు ఆయన. అది చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఇది. మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నప్పటికీ చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా గత అర్ధరాత్రి ఈ ప్రకటన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ముఖ్యంగా అటు ఆర్టీసీలో 500 రూపాయలు మార్చుకోవచ్చు అని ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు కూడా చిల్లర లేని పరిస్థితిలో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద నిరంతరం కిటకిటలాడే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఖాళీగా ఉందంటే 500, 1000 నోట్ల రద్దు నిర్ణయం వల్లనే ఇది ఈ విధంగా జరిగిందంటారు. ఇక్కడ వ్యాపారస్తులు ఎప్పుడు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో వ్యాపారాలు కిటకిటలాడిపోయేవి. ఈ సమయంలో ముఖ్యంగా ఉదయం సమయంలో టీ కొట్లో కానీ అదేవిధంగా స్నాక్స్ కొట్లో కానీ విపరీతంగా రద్దీగా ఉండేది. కానీ ఈరోజు ఉదయం నుంచి వీరికి కేవలం వ్యాపారమే జరగడం లేదంటున్నారు. మీరు చెప్పండి, ఉదయం నుంచి మీ పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉంది సార్. అంటే మీరు 500 నోట్లు ఇచ్చారా, మీరు ఎవరికైనా చిల్లర ఇచ్చారా? మీరు చిల్లర ఏ నోట్లు తీసుకుంటారు? 500 రూపాయల నోట్లు తీసుకోవడం లేదు. చాలా వ్యాపారం డల్ అయిపోయింది. నైట్ నుండి 10 నుండి మేము ఏం తీసుకోవాలమ్మా, రాత్రి నుండి డల్గానే ఉంది సార్. మీ కౌంటర్లో ఏ నోట్లు? కౌంటర్లో వచ్చి 10, 20 ఉన్నాయి సార్. 10, 20 ఉన్నాయి సార్, అంతే. 5 చిల్లర. అంటే మీరు ఇప్పుడు 500 నోట్లు ఎవరైనా బయట నుంచి వచ్చిన వ్యాపారస్తులు ప్రయాణికులు ఇస్తే మీరు తీసుకోవడం లేదా? లేదు సార్, తీసుకోవడం లేదు. మా దగ్గర చిల్లర లేదు. మీకు ఉదయం నుంచి ఎంత వ్యాపారం జరిగింది? ఏ వ్యాపారమే లేదు సార్. తెల్లారు లేసి ఒక 60-70 టీలు వేయాల్సింది, ఒక 5 టీలు 6 టీలు వేసినాం అంతే సార్. మొత్తం మీద ఈ ప్రభావంలో పూర్తి స్థాయిలో 500 నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం అనే దానివల్ల పూర్తి స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కేవలం 9 గంటల నుంచి 9 గంటలకు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత 12 గంటల వరకే ఏటీఎంలు పనిచేయడంతో పాటు ఏటీఎంలో కూడా పూర్తి స్థాయిలో నిల్వలు లేకపోవడం, అవి కూడా 500, 1000 రూపాయల నోట్లు ఉండడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరంతా తాము తిరుగు ప్రయాణం ఏ విధంగా కావాలో, తాము తిరిగి తమ స్వస్థలాలకు ఏ విధంగా చేరుకోవాలో అని తెలియని పరిస్థితి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న ప్రయాణికుల వద్ద ఉంది. చాలామంది అయితే దేవుడి దర్శనం కోసం ఎన్నో రోజుల నుంచి మొక్కులు తీర్చుకోవడానికి ఎన్నో రోజుల నుంచి ఒక ప్రణాళిక ప్రకారం ఇక్కడికి వచ్చి, ఇక్కడ వచ్చిన తర్వాత తమ దగ్గర ఉన్న డబ్బులు నోట్లు మారకపోవడంతో తాము ఏమి చేయాలో, తాము తిరిగి వెళ్ళాలో, దేవుని ఎలా దర్శించుకోవాలన్న పరిస్థితిలో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని ఏదైనా సరిదిద్దడానికి ఈరోజు రేపు ఏదైనా ఒక అవకాశం ఇవ్వాలని వీరు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.